సైలెంట్ గా ఉండటం అంటే లవంగిపోవడం అంటారు. కానీ సైలెంట్ గా ఉండటం కూడా ఒక ప్లాన్ అని నేను నేర్చుకున్నాను. నేను పోలీస్ని కాదు, నేను రౌడీని కాదు. కానీ నిజం తెలిసిన తర్వాత కూడా ఏమీ చేయకుండా వెళ్ళిపోయేవాడి కాదు. మా నగరంలో పిల్లలు కనిపించకుండా పోతున్నారు. కేసులు పెరుగుపోయి దుమ్మ పట్టి ఉన్నాయి. డబ్బు, రాజకీయం, ఫైన్ ఇవన్నీ కలిసి అన్ని దారులను మూసేశాయి. నా దగ్గర ఆయుధాలు లేవు, కానీ ప్రశ్నలు ఉన్నాయి. సమాధానాలు దొరికాయి. ఒక ట్రక్కు నంబర్, ఒక రూట్, ఒక రాత్రి హైవే మీద వర్షం. నేను రోడ్డు మీదకు వచ్చి చేయి ఎత్తాను. హెడ్ లైట్లు వర్షాన్ని చీల్చుకుంటూ వచ్చాయి. ఆ తర్వాత బ్రేకులు అరిచాయి. డ్రైవర్ అరవడానికి ప్రయత్నించాడు. నేను ఒకసారి కొట్టాను, ఒకసారి మాత్రమే. దెబ్బ తేయడం ఒక ఆప్షన్, అలాగే అప్పుకోవడం కూడా. నేను వెనుక డోర్ తీశాను. చికెట్టి, ఆ తర్వాత కడ్రు, 10 కట్లు, చిన్న చిన్న ముగ్గాలు. నిశ్శబ్దంగా స్తంభిపోవడం, భయం వాట గంతుకలను పట్టి ఉంచింది. హే, నేను గుసగుసలాడాను. మీరు ఇంటికి వెళ్తున్నారు. నేను తాడు కత్తిరించాను. నేను చిపాసలను లెక్కపట్టాను. నేను పోలీసులకు ఫోన్ చేశాను. లొకేషన్ చెప్పాను. లైన్ ఓపెన్లోనే ఉంచాను. ఆ తర్వాత నేను వెళ్ళిపోయాను. సిస్టమ్కి ఓ హీరో కావాలి, కానీ అది బలిపశువును కూడా కోరుకుంటుంది. మరిస్టి రోజు ఉదయం వార్తల్లో వచ్చింది. 10 మంది పిల్లలు సురక్షితంగా ఉన్నారు. గుర్తు తెలియని పరుడు రక్షించారు. పేరు లేదు, ముమం లేదు. మంచిజీ, కీర్తి అనేది అద్దం, న్యాయం అనేది కిటికీ. నాకు నన్ను నేను చూసుకోవాల్సిన అవసరం లేదు. నాకు ప్రపంచం మరింత స్పష్టంగా కనిపించాలి. ఆ రాత్రి నగరం నిద్రపోయింది. నేను నడుస్తూనే ఉన్నాను. నేను భయం లేనివాడిని కాబట్టి కాదు, భయం చివరి మాట చెప్పదు కాబట్టి. ఇది గుర్తుంచుకోండి. సరైన దానికోసం నిలబడటానికి మీకు అధికారం అవసరం లేదు. మీకు ధైర్యం కావాలి. మీ ధైర్యం గుసగుసలాడినా సరే, ఎవరు చూడనప్పుడు కూడా సరైన పని చేయండి. మొయ్యంగా అప్పుడే